అభ్యర్థులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న గ్రూప్ 2 ఫలితాలు విడుదలయ్యాయి. టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 18 కేటగిరీలకు సంబంధించి ఎంపికైన వారి జాబితాను టీజీపీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. అభ్యర్థులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న గ్రూప్ 2 ఫలితాలు విడుదలయ్యాయి. టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 18 కేటగిరీలకు సంబంధించి ఎంపికైన వారి జాబితాను టీజీపీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి తొలి పునాది రాయి వేశారు. రంగారెడ్డి జిల్లా మీన్ఖాన్పేటలో పునాది రాయి వేశారు. అలాగే రావిర్యాల నుంచి అమ్మన్గల్ వరకు నిర్మించనున్న గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్ 1 నిర్మాణానికి భూమి పూజ చేశారు. విజయదశమి రాష్ట్ర ప్రజలకు అన్ని విజయాలను చేకూరుస్తుందని అన్నారు. అలాగే చాలా మంది కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారని, ఫ్యూచర్ సిటీలో తనకు భూములు ఉన్నాయని, నగరం కట్టుకుంటున్నాడని ఆరోపిస్తున్నారని, తనకు ఎటువంటి భూములు ఉన్నా అందరికీ కనిపిస్తాయని, దాచిపెడితే దాగవని అన్నారు. రేవంత్ రెడ్డికి ముందు మంత్రి శ్రీధర్ బాబు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతూ ఫ్యూచర్ సిటీతో తెలంగాణ భవిష్యత్తు మారిపోతుందని పేర్కొన్నారు. అలరించే సౌందర్యంతో దర్శనమిచ్చిన స్వామివారి కటాక్షం పొంది భక్తులు పునీతులయ్యారు. పుష్పమాలలు, తులసి, రామచిలుకల మాలలతో అలంకరించిన వాహనంపై మలయప్ప స్వామి సుందర మోహిని అవతారంలో కూర్చుండగా వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలతో మార్మోగింది. విభిన్న నృత్య కళా బృందాలు, మేళతాళాలు, సాంప్రదాయ వేషధారణలు స్వామివారి ఊరేగింపునకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భక్తులు గోవింద గోవింద నినాదాలతో గగనతలం మార్మోగింది. ఇక దీనిపై మరింత సమాచారం తిరుమల నుంచి మా రీజనల్ కోఆర్డినేటర్ సుధీర్ రెడ్డి అందిస్తారు. సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవం జరుగుతుంది. వస్తున్నటువంటి సామాన్య భక్తులంతా కూడా స్వామివారి వాహన సేవలను చూసి ధరించి స్వామివారి ఆశీర్వాదం పొందే విధంగా ఇక్కడ టీటీడీ అన్ని విధాల ఏర్పాటు చేసింది. ప్రస్తుతానికి మనము నాలుగుమాడ వీధుల్లో ఉన్నాము. 6వ రోజైనటువంటి ఈ యొక్క సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారు మోహిని అవతారంలో, కృష్ణుడి రూపంలో మోహిని అవతారంలో ఈ యొక్క శ్రీదేవి భూదేవి సమేతుడైనటువంటి మలయప్ప స్వామి ఇక్కడ వాహనం మీద వేస్తున్నారు. మొత్తం కూడా పండుగ వాతావరణంలో వివిధ రాష్ట్రాల నుంచి నృత్యకారులు చూస్తున్నాము. కేరళ వాయిద్యాలు కావచ్చు, అలాగే పంజాబీ సంబంధించినటువంటి రాష్ట్ర ఇక్కడ నృత్యాలు కావచ్చు, ఇక కోయితూరులో డాన్సులు కావచ్చు, తమిళనాడు ప్రతి ఒక్క రాష్ట్రం నుంచి కూడా ఈ యొక్క మొత్తం కూడా వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. వీక్షించడానికి వచ్చేటటువంటి భక్తులంతా కూడా స్వామివారి వాహనాన్ని చూసి పునీతులు అవుతున్నారు. అయితే ఉదయం 8 గంటలకి ఆలయం వద్ద ప్రారంభమైనటువంటి ఈ యొక్క మోహిని అవతారము ఉత్తరమాడ వీధి, పడమరవాడ వీధి, ఇప్పుడు ప్రస్తుతానికి దక్షిణమాడ వీధి వైపులా వస్తుంది. ఇక ఆలయం వద్దకు చేరుకుంటుంది. మొత్తం కూడా మన గ్యాలరీలో చూస్తున్నాము. స్వామివారిని కటాకృపాక్షాలను పొందే విధంగా ప్రతి ఒక్క భక్తులు ఇక్కడ ఉన్నోళ్ళు లేనోళ్ళు ఎవరు తారతమ్యం లేకుండా అంతా సమానంగా ఈ యొక్క గ్యాలరీలో వేచి ఉండి మరి స్వామివారి ఈ యొక్క మోహిని అవతారాన్ని వీక్షించే విధంగా ఉన్నారు. అయితే మొత్తం కలిపి ఇప్పటికే 253 కళా బృందాలు వచ్చినటువంటి 20 రాష్ట్రాల నుంచి వాళ్ళ యొక్క కళా నైపుణ్యం కావచ్చు, నృత్య ప్రదర్శన, అలాగే జానపద కళాకారము, ఈ యొక్క వాయిద్యాల మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహనము వేరిస్తూ పైనున్నటువంటి దేవతామూర్తులంతా కూడా కిందకి చేరుకుని స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలను తిలకించే విధంగా అటు పుష్పాలంకరణ కావచ్చు, అలాగే విద్యుత్ దీపాలంకరణ ప్రతి ఒక్కటి ఏర్పాటు చేసి మనం చూస్తున్నాం. గతంలో కొన్నా తీసుకుంటే ప్రశాంతమైన వాతావరణంలో రద్దీ పెరిగే కొద్దికి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా టీటీడీ అటు విజిలెన్స్ వింగ్, పోలీసు భద్రతా చర్యల నడుమ జల్లిని పట్టు మరి ప్రతి ఒక్క భక్తుల్ని దర్శనం చేసుకునే దిశగా ఏర్పాట్లు అయితే చేస్తారు. ఈ గ్యాలరీలో ఉన్నటువంటి వారంతా కూడా
అటు వాటర్ కావచ్చు, అలాగే పానీయ ఈ యొక్క అల్పాహారాలు కావచ్చు, బిస్కెట్ ప్యాకెట్స్ ఇవన్నీ కూడా అందే విధంగా టీటీడీ ఏర్పాటు చేస్తుంది. అదే ఈరోజు కీలకమైనటువంటి వాహన సేవల్లో ఘట్టమని చెప్పుకోవచ్చు. ఏదైతే గరుడ సేవ ఉందో ఈ ఒక్క గరుడ సేవకి దేశ నలుమూలైనటువంటి భక్తులంతా కూడా ఎదురు చూసేటువంటి దినము. ఈ రోజు సాయంత్రం స్వామివారు గరుడ సేవ పైన శ్రీదేవి భూదేవి సమేతుడై మలయప్ప స్వామి వేయించనున్నారు. ఈ ఒక్క గరుడ సేవ వీక్షించడానికి మొత్తం కూడా ఇప్పటికే యావత్ భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఉదయం నుంచి కూడా తిరుమలకి ప్రయాణం వస్తున్నారు. తిరుపతిలో తీసుకున్నట్టు వాహనాల రద్దీ, వాళ్ళు వచ్చినటువంటి బస్సులు కావచ్చు, కార్లు కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తిగా ఎక్కడికక్కడ స్తంభించిపోయినటువంటి పరిస్థితి తిరుపతిలో నెలకొంది. తిరుమలలో కేవలం 4,000 వాహనాలు కార్లు పార్కింగ్ చేసే విధానంగా మొత్తం కూడా ఇక్కడ అధికారులు ఏర్పాటు చేస్తారు. నిండిపోయిన తర్వాత తిరుపతిలో ఈ యొక్క పార్కింగ్ ఏర్పాటు చేయాలని కూడా సూచించడంతో తిరుపతిలోని నెహ్రూ మున్సిపల్ స్కూల్ గ్రౌండ్, అలాగే ఆలిమిరి బస్టాండ్ వద్ద కావచ్చు, జూ పార్క్ రోడ్ కావచ్చు, ఇవన్నీ కూడా కార్ పార్కింగ్ ఏర్పాటు తిరుమలలో తీసుకున్నట్లయితే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు ఏదైతే పాప వినాశనము, అలాగే పాదాలకు వెళ్లేటువంటి రోడ్డు కావచ్చు, జేఏఓ కార్యాలయం ఉన్నటువంటి రోడ్డు కావచ్చు, ఇంకా తిరుమల వస్తున్నటువంటి జిఎన్సీ టోల్ గేట్ వద్ద కూడా ఈ యొక్క పార్కింగ్లన్నీ ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా నిలబడకుండా రద్దీ ఉన్నటువంటి ప్రాంతాలు వెంటనే ఐడెంటిఫై చేసే విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా ఇక్కడ రెడ్ జోన్ ఉందని కూడా ఆ సంబంధిత అధికారి ఎక్కడ ఉంటారో వాళ్ళు సూచించడము, ఎక్కడ అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ అంతా కూడా నియంత్రణ చేసే దిశగా అన్ని విధాలు చేస్తున్నారు. వస్తున్నటువంటి భక్తులు ఇటు టీటీడీకి కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తూ కొంచెం ఏదైతే స్వామివారి దర్శనంకి వచ్చామో ఈ యొక్క దర్శనము వాళ్ళ కనువిందు అయ్యే విధంగా అయిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చి మిగిలిన భక్తులు దర్శనం చేసుకునే విధంగా వాళ్ళకి వాళ్ళు డాక్టర్ వదిలించాలని కూడా కోరుతున్నారు. చూస్తున్నాము వాహనము ఉత్తరానికి చేరుకుంటుంది. మేళతాళాల డాన్సులు, వివిధ రకాలైనటువంటి నృత్యాలు, నాట్యాలతో స్వామివారు ఎంతో ఆనందంగా అమ్మవారికి ఈ యొక్క నాలుగు వీక్షిస్తున్నాము. లేదా ఒక్కొక్కరు ఇప్పుడు మనం చూస్తాం కర్ణాటక నుంచి కథక్ డాన్స్ లో ఇక్కడ నృత్యం చేయడానికి చిన్నారు చక్కగా వీళ్ళ యొక్క నృత్య ప్రదర్శన చేసి స్వామివారిని ఆనందంగా వేసే విధంగా ఈ యొక్క నృత్యాలన్నీ కూడా చేస్తున్నారు. ఇంకా ఈ యొక్క బ్రహ్మోత్సవంలో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ కూడా డమరకము కానీ శివతాండవం చేస్తూ హరహర మహాదేవ శంభో శంకర భోలా శంకర అనే విధంగా చేస్తూ డమరకాలు అలసిపోకుండా పూర్తి స్థాయిలో నిమగ్నమైపోయి భక్తి ఆనందంతో వాహనము సాయంత్రం తీసుకొని జనపరచ
డ్రగ్స్ కేసులో నటి సంజన గల్రానికి కర్ణాటక హైకోర్టు క్లీన్ చిట్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ గతంలో సిద్ధరామయ్య ప్రభుత్వం హైకోర్టును సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో సుప్రీంకోర్టు తాజాగా నటి సంజనతో పాటు మిగతా వారికి నోటీసులు జారీ చేసింది. డ్రగ్స్ పంపిణీ విక్రయం ఆరోపణలతో సంజన గతంలో అరెస్ట్ అయ్యారు. ఈ కేసును విచారించిన కర్ణాటక హైకోర్టు ఆమెకు క్లీన్ చిట్ ఇచ్చింది. అయితే విచారణలో సంజన ఫోన్ కాల్స్ డేటా, ఇతర వివరాలు, నగదు లావాదేవీలతో పాటు నైజీరియన్ డ్రగ్స్ ఫ్లెడర్తో ఆమెకున్న సంబంధాలను కర్ణాటక హైకోర్టు పరిగణలోకి తీసుకోలేదని ప్రభుత్వం ఆరోపించింది. ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వం తరపున అదనపు అడ్వకేట్ జనరల్ అమన్ పన్వార్ సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. దీంతో నటి సంజనతో సహా డ్రగ్స్ కేసులో గతంలో హైకోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన వారికి సుప్రీంకోర్టు తాజాగా నోటీసులు జారీ చేసింది. ఈ కేసు విచారణను వాయిదా వేసింది. అయితే నటి సంజన ప్రస్తుతం తెలుగు బిగ్ బాస్ షోలో పార్టిసిపెంట్గా హౌస్లో కొనసాగుతుంది. సుప్రీం నోటీసులు నేపథ్యంలో ఆమెను హౌస్ నుంచి బయటికి పంపించే అవకాశాలున్నాయి. హిందువుల మనోభావాలతో షర్మిల ఆటలాడుతుందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్ నారాయణ అన్నారు. షర్మిలమ్మ మాట్లాడే మాటలకు అర్థముందా అంటూ నిలదీశారు. దళిత వడల్లో దేవాలయాలు ఎవరు కట్టమంటున్నారంటూ మాట్లాడడంపై విరుచుకుపడ్డారు. ఇలా హిందువులపై ఇష్టానుసారంగా ప్రవర్తించబట్టే కాంగ్రెస్ పార్టీని ప్రజలు తిరస్కరించారు అన్న సంగతి గుర్తు తెచ్చుకోవాలన్నారు. క్రిస్టియన్ మతం ఆచరించే షర్మిల కూడా హిందూ మతం గురించి మాట్లాడడం దారుణమంటూ జయప్రకాష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పిసిసి అధ్యక్షురాలు షర్మిల గారు మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానంలో నుంచి ప్రతి దళిత వార్డులోనూ కూడా 5,000 మందిరాలు కడతారు. ఈ టెంపుల్స్ అన్ని కూడా ఎవరు అడిగారు, ఎందుకు కడతన్నారు అని చెప్పి ఆవిడ ప్రశ్నిస్తా ఉన్నారు. అమ్మ షర్మిలమ్మ గారు, మీరు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు ఇంతకంటే మీ నుంచి ఎక్కువ ఆశించేటటువంటి పరిస్థితి కూడా ఏమి లేదు. కాంగ్రెస్ లాగా అపీజ్మెంట్ పాలిటిక్స్ ని ప్రోత్సహించేటటువంటి పరిస్థితి ఎన్డీఏ ప్రభుత్వం కానీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కానీ ఎక్కడ కూడా చేసేటటువంటి పరిస్థితి లేదు. హిందువులు మనస్ఫూర్తిగా వారి యొక్క ముడుపులు చెల్లించుకుంటూ మొక్కులు చెల్లించుకుంటూ తిరుమల తిరుపతి దేవస్థానం హుండీలో ఇష్టపూర్తిగా వారు చేసేటటువంటి ఏదైతే దానం ఉందో అది పూర్తిగా వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటిది, అంటే హిందూ ధర్మానికి సంబంధించినటువంటిది. అటువంటి డబ్బుని దేనికి వినియోగించుకోవాలనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కానీ అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానాలు మాత్రమే ఆలోచన చేస్తే గానీ మీరు ఆలోచించవలసినటువంటి పరిస్థితి లేదు. తెలంగాణ ప్రజలకు జ్ఞాపశక్తి తక్కువ, తాము చెప్పిన మాయమాటలను మరిచిపోతారన్న భ్రమంలో కాంగ్రెస్ నేతలు ఉన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలను, ప్రజలకు పడ్డ బకాయిలను బాకీ కార్డు ఉద్యమంతో గుర్తు చేస్తామన్నారు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోని షేక్పేట సమతా కాలనీలో ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ బీఆర్ఎస్ మైనారిటీ నేతలతో కలిసి కేటీఆర్ విస్తృతంగా పర్యటించారు. ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ బకాయి కార్డులను ప్రజలకు అందించి కాంగ్రెస్ మోసపూరిత పాలనను వివరించారు. దారుణంగా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో చెప్పపెట్టు లాంటి సమాధానం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఏమనుకున్నారంటే ప్రజల జ్ఞాపక శక్తి చాలా తక్కువ, 100 రోజుల్లో అరిచేతిలో స్వర్గం చూపెట్టి నోటికొచ్చిన వాగ్దానాలు చేసి తర్వాత మర్చిపోయిన అడిగేవాళ్ళు ఎవరు లేరని చెప్పి ఇవాళ ఇష్టం వచ్చిన వాగ్దానాలు చేసి అడ్డగోలు హామీలు ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రతి ఆడబిడ్డకి నెలకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పి మాట ఇచ్చి ఇవాళ 100 రోజుల్లోనే దాన్ని అమలు చేస్తామని గ్యారంటీ కార్డులు రాసిచ్చి ఇవాళ దొంగ మాటలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికే ఈ కాంగ్రెస్ బాకీ కార్డును రూపొందించాము, ఇంటింటికి తీసుకొని పోతా ఉన్నాం. ఆ క్రమంలో ఈరోజు షేక్పేటలో మా నాయకులు ప్రదీప్ గారు, మా డివిజన్ అధ్యక్షులు, అట్లాగే మా ఇన్ఛార్జ్ గారు ఇక్కడ శ్రవణ్ గారు, ముఠా జయసింహ గారు, వారి నాయకత్వంలో ఇంకా మిగతా మిత్రుల నాయకత్వంలో దీన్ని ఇంటింటికి తీసుకొని పోతా ఉన్నాం. ఒక మహిళలకే కాదు, కాంగ్రెస్ పార్టీ అందరికీ ద్రోహం చేసింది. రైతులకు 15,000 రైతు బంధు అన్నారు, వాళ్ళతో మోసమే చేసినారు. పిల్లలకు 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, నిరుద్యోగ భృతి అన్నారు. మరి మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేస్తామని నమ్మబలికినారు. ఈ రోజు వరకు కనీసం 6-7 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. అందుకే ప్రతి వర్గాన్ని వంచిన కాంగ్రెస్ పార్టీని
వాళ్ళ మోసాన్ని ఎండగట్టడానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఒక అచ్చంపేట బహిరంగ సభలో కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఎప్పుడో రావాల్సిన అన్న మనోహర్ అన్న గారు, అట్లాగే వేదికపై ఆసీనులైన గౌరవనీయులైన మా సహచర శాసన మండలి సభ్యులు చెల్ల వెంకటరామరెడ్డి గారు, గౌరవనీయులు అలంపూర్ ఎమ్మెల్యే సోదరుడు విజయుడు గారు, గౌరవ మాజీ శాసనసభ్యులు కొల్లాపూర్ సోదరుడు బీరం హర్షవర్ధన్ రెడ్డి గారు, కల్వకుర్తి మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ జైపాల్ యాదవ్ గారు, గౌరవనీయులు పెద్దలు మరి వేదికపై ఆసీనులైన మా ఎమ్మెల్సీ సోదరుడు నవీన్ కుమార్ రెడ్డి గారు, గౌరవ మాజీ ఎమ్మెల్యే గారు, నిన్ననే ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గమైన కొడంగల్ మాజీ శాసనసభ్యుడు మళ్లీ తిరిగి కాబోయే శాసనసభ్యుడు సోదరుడు శ్రీ పట్నం నరేందర్ రెడ్డి గారు, వేదికపై ఆసీనులైన మా సోదరిమణులైన కార్పొరేషన్ చైర్మన్లు సోదరి శ్రీమతి రజనీ సాయి చంద్ గారు, అట్లాగే వేదికపై ఆసీనులైన ఇమ్తియాజ్ ఇషాక్ గారు, అట్లాగే మా సోదరుడు ఆంజనేయ గౌడ్ గారు, ఇంకా గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు, వాల్యా నాయక్ గారు, అట్లాగే మన బైకాని శ్రీనివాస్ యాదవ్ గారు, ఇంకా పేరు పేరున మా వెంకటేష్ గారు, తలకొండపల్లి మాజీ జెడ్పీటీసీ ఉప్పల వెంకటేష్ గారు, ఆలా వెంకటేశ్వర రెడ్డి గారు, దేవరకద్ర మాజీ శాసనసభ్యులు, అందరి నేను ఎవరెవరి పేర్లు చెప్పలేదో దయచేసి ఏమనుకోకండి. మా మాజీ మున్సిపల్ చైర్మన్ మా సోదరుడు ఉద్యమ బిడ్డ నరసింహ గౌడ్ అన్న గారు, అదే విధంగా వేదిక పైన ఉన్న మా అందరూ అన్నలకు తమ్ముళ్లకు పేరు పేరున వేదిక ముందున్న పత్రికా మిత్రులకు అందరికీ నమస్కారం. జర్రానికి దండం పెడతా ఆగురయ్య, పూలదల్లకు ప్లీజ్. నాకు తెలిసి ఇది పూల పండుగ బతుకమ్మ, కానీ కొద్దిసేపు ఆగు. ఇక్కడికి వస్తుంటే సోదరులు శ్రీనివాస్ గౌడ్ గారు, లక్ష్మారెడ్డి గారు, వెంకటేశ్వర రెడ్డి గారు మేమంతా కలిసి వచ్చినాం. వస్తుంటే అప్పుడే ఈ జిల్లా మంత్రి పక్కనే ఉండే కొల్లాపూరు ఎమ్మెల్యే, ఈ జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడిన మాటలు మొన్న మధ్యనే ఏదో ఒక సభలో మేమందరం చూసినాం. ఆయన చెప్తున్నాడు ఎక్కడో ఆదిలాబాద్ లో, అక్కడ ఎమ్మెల్యే గారు అడిగినారు ఆదిలాబాద్ లో, కృష్ణారావు గారు మీరు మంత్రి కదా, మాకు ఫలానా పని చేయాలంటే మీ జిల్లా మంత్రి గారు ఏమంటున్నాడు ఎరికేనా? నేనెట్లా చెప్తా, నాకేం తెలుసు, నేను మళ్ళా గెలుస్తానో సస్తానో తెలియదు, మళ్ళా మా ప్రభుత్వం వస్తుందో రాదో తెలియదు, మేము గెలుస్తామో మా ప్రభుత్వం వస్తుందో మాకు తెలియదు, కాబట్టి మాట ఎట్లా ఇస్తా, నేను మాట ఇయ్యా అని చెప్పి జూపల్లి కృష్ణారావు గారు చెప్తా ఉంటే మేము చూసి నవ్వుకుంటా ఉన్నాం. కానీ ఇక్కడికి వచ్చిన అచ్చంపేట బిడ్డలందరికీ తెలుసు, జూపల్లి కృష్ణారావు గారికి తెలియకపోవచ్చు మళ్ళీ ప్రభుత్వం వస్తుందో రాదో అని, కానీ ఇక్కడికి వచ్చిన అచ్చంపేట బిడ్డలకు తెలుసు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందా పక్కానా? తిరిగి ఎవరు వస్తారు? ఎవరు వినబడతలేదు. కేసీఆర్ఏనా? పక్కానా? పక్కానటోళ్ళు ఒకసారి చేయిలు అవ్వట్టండి, అందరు 2 చేయిలు అవ్వట్టండి. జై తెలంగాణ. మంత్రులకు సోయి లేకపోవచ్చు, తెలివి లేకపోవచ్చు, కానీ అచ్చంపేట బిడ్డలకు మాత్రం తెగువ ఉంది, పౌరుషం ఉంది, తెలివి ఉంది. కాబట్టి మీరు చెప్తున్నారు ఈ దుర్మార్గ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మళ్లీ రానియమని చెప్తున్నారు. ఇవాళ అచ్చంపేటలోనే అక్కడ ప్రభుత్వం ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చే క్రమంలో ఉంటే అచ్చంపేటలోనే ఈ కార్యక్రమం పెట్టుకునే తందుకు ఒక ప్రత్యేకత ఉన్నది. మీ అచ్చంపేట నియోజకవర్గంలో ఇక్కడ పుట్టిన ఒక వ్యక్తి ఇవాళ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కొండారెడ్డిపల్లి నుంచి ఎవరైనా ఉన్నారా? ఇక్కడ కొండారెడ్డిపల్లెలు ఉన్నారా? ఎవరైనా లేరా? ఉన్నారా? లేరా? సో మీ కొండారెడ్డిపల్లె, వంగూరు మండలం కొండారెడ్డిపల్లె. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు కొండారెడ్డిపల్లె మీదకెళ్ళి వచ్చిన, కల్వకుర్తి మీదకెళ్ళి చూసుకుంటా వచ్చిన. ఆ ఊరోళ్ళు కానీ అక్కడ ఉండే పెద్దలు కానీ ఎవరైనా ఉంటే చెప్తారేమో అనుకున్నా. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు రోజుకొక తీరుగా మాట్లాడతాడు. ఆయన ఒకరోజు ఏం చెప్తాడు, నేను చాలా పేద రైతు కుటుంబం నుంచి వచ్చిన ఒక పేదవాడు, ఒక పేద రైతు బిడ్డ ముఖ్యమంత్రి అయితే కేసీఆర్ కు నచ్చుతలేదు, టీఆర్ఎస్ వాళ్ళకు నచ్చుతలేదు అని ఒకరోజు మాట్లాడతాడు. ఇంకొక రోజు ఏమంటాడు,